గులాబీ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు సుప్రీంకోర్టులో, ఇటు స్పీకర్ దగ్గర కేసుల విచారణ అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సంబంధం లేదని చెప్పలేక, సొంత ఎమ్మెల్యేలుగా చెప్పుకోలేక సతమతమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంతకీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? వారి వ్యవహారంతో కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో కాంగ్రెస్ గూటికి చేరారు. వారు పార్టీ ఫిరాయించిన విషయాన్ని వివిధ ఆధారాలతో బయటపెట్టి గులాబీ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఆ 10 మందిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు వేశారు. చివరికి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేదంటే తామే నిర్ణయం తీసుకోవాలా అని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో స్పీకర్ 2 దశల్లో విచారించి 7 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చి బీఆర్ఎస్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ ఊరటనిచ్చారు. అయితే నైతికంగా వీరు పార్టీ మారినా కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందనే ఆరోపణలున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినా, అన్ని ఆధారాలు చూపించినా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి లాంటి వారు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు పంటి కింద రాయిలా ఉంది. బలమైన ప్రతిపక్షం లేకుండా చేయాలనే వ్యూహంతో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పెద్దలకిప్పుడు వారే రాజకీయంగా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. వారిపై అనర్హత వేటు వేయకుండా తమ పార్టీ కాదని చెబుతున్నారు. ఆ 10 మందిలో చాలా మంది అదే నిజం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఎమ్మెల్యేల ద్వంద్వ వైఖరి పార్టీ క్యాడర్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. పటాన్చెరు, గద్వాల వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అభివృద్ధి పనుల కోసం తప్పటడుగు వేశానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అంటున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఓపెన్గానే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే పని చేసుకుంటూ పోతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి సహకరిస్తామనే సంకేతాలు ఇవ్వడం కాంగ్రెస్ హైకమాండ్ని సంకటంలో పడేస్తోంది. ఏదో ఒక నియోజకవర్గానికో పరిమితం కాకుండా మెజారిటీ ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గాంధీ భవన్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పరువు తీశాయి. జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాంధీ భవన్లో జరిగిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరు కావడంపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కీలక సమావేశానికి ఎలా వస్తాడంటూ సమావేశాన్ని జీవన్ రెడ్డి బహిష్కరించారు. టీపీసీసీ చీఫ్ సమక్షంలోనే నాయకత్వ తీరును కడిగి పారేశారు. దీంతో ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
మరో 3 ఎమ్మెల్యేల ఫిర్యాదుల అంశాన్ని స్పీకర్ ఇంకా తేల్చాల్సి ఉంది. ఇందులో కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ల విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ వ్యవహారం పార్టీకి ఒక పరీక్ష. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ బీఫామ్తో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన భవిష్యత్తు అడుగులపై నీళ్లు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లడమా లేక అనర్హతా వేటు పడేదాకా వేచి చూడడమా అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలొస్తే అవి ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మారతాయనే భయం కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. అటు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా లోక్సభ ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్య నామినేషన్ పత్రాల్లో ప్రపోజర్ సంతకం పెట్టారని బీఆర్ఎస్ అంటోంది. ఆయన పార్టీ ఫిరాయించినట్టు ఇంతకన్నా ఆధారం ఇంకేం కావాలని ప్రశ్నిస్తోంది. అటు పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీని కలిశారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ సభల్లో పాల్గొన్నా స్పీకర్ వేటు వేయలేదు. సంజయ్ కుమార్ గాంధీ భవన్లో కాంగ్రెస్ సమావేశానికి హాజరై విషయాన్ని జీవన్ రెడ్డి ఆక్షేపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ముగ్గురి విషయంలో స్పీకర్ నిర్ణయం ఉత్కంఠగా మారింది. రాజకీయంగా బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని ఆతృతలో సరైన వడపోతా లేకుండా ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ తన సొంత అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేసుకుంది. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో పార్టీ కొంత నైతిక బలాన్ని కోల్పోయిందని అంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు అటు బీఆర్ఎస్ కార్యకర్తలను మెప్పించలేక ఇటు కాంగ్రెస్ శ్రేణులతో కలవలేక సతమతమవుతున్నారు. అటు బీఆర్ఎస్ కూడా ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను ఇన్ఛార్జీలుగా పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎమ్మెల్యేలను పార్టీలోకి తిరిగి రానిచ్చేదే లేదని కేటీఆర్ కరాఖండిగా చెబుతున్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. మొత్తానికి పార్టీ ఫిరాయింపు చట్టం తెచ్చిన రాజీవ్ గాంధీ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పనిచేస్తోందనే వాదన లేకపోలేదు. అటు రాహుల్ దీనిపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఇది ప్రభావం చూపేలా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించిన అధిష్టానానికి ఇప్పుడు ఉన్న స్థానాలను కాపాడుకోవడం కూడా సవాలుగా మారింది.